For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ విద్య. ఈరోజు మనతో ఉన్నారు స్వాతి గారు. నమస్తే స్వాతి గారు. నమస్తే విద్య. స్వాతి గారు, దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా, అమ్మవారిని పూజ చేసుకోవాలంటే అందరికీ చాలా ఇష్టం. ఆ 9 రోజులు పూజ ఎలా చేసుకోవాలి, ఏ విధమైన నియమాలు పాటించాలి? ఇప్పుడు భాద్రపద మాసం అయిపోగానే, ఈ మహల్య అమావాస్య అయిపోగానే మనకి శరదృతువు స్టార్ట్ అయిపోతుంది. శరన్నవరాత్రులు మొదలవుతాయి కదా. అయితే 9 రోజులు కూడా అమ్మవారిని చాలా మంది చక్కగా పూజించుకుంటారు. కొందరు పూజించుకోపోయినా కూడా ప్రతిరోజు అమ్మవారి దేవాలయం వెళ్ళి అమ్మవారి అలంకారాన్ని చూసి అక్కడ దీపారాధన చేసి వస్తూ ఉంటారు. ఈ రకంగా కూడా కొందరు ఉంటారనమాట. మనం చూసుకున్నట్టయితే మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కానీ, మహంకాళి అమ్మవారి టెంపుల్ కానీ, ప్రతి దగ్గర కూడా ప్రతిరోజు అలంకరణలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే దేవీ నవరాత్రులు చాలా చక్కగా చేసుకుంటారు. విజయవాడలో కూడా చాలా ఘనంగా జరుగుతాయి. అయితే మనకు వచ్చేసి అలంకరణ వేరుంటుంది, శ్రీశైలం వైపు వచ్చేసి ఒకలా ఉంటాయి అన్నమాట. 9 రోజులు 9 రకాల అలంకరణలు ఉంటాయి. మన హైదరాబాద్ వైపు వచ్చేసి ఎక్కువగా మనకి విజయవాడ అలంకరణలే పాటిస్తూ ఉంటారు. అయితే విజయవాడలో వచ్చేసి ఫస్ట్ రోజు స్వర్ణ కవచాలంకృతం అలంకారం చేస్తారు. అంటే అక్కడ అమ్మవారిది అదే కాబట్టి. కానీ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరి అవతారం చేసుకుంటారు అనమాట. అయితే 9 రోజులు కూడా పూజ చేసుకోవాలి. స్వాతి గారు, పీఠం ఎలా ఏర్పాటు చేసుకోవాలి? మనం ఆచారం ఉంటేనే అమ్మవారిని 9 రోజులు నవరాత్రులు పాటించాలా, లేకపోతే ఎవరైనా పాటించవచ్చా? అయితే కొందరు ఘనంగా చేస్తూ ఉంటారు విద్య. చాలా మంది మనం చూస్తూ ఉంటాము, దేవీ నవరాత్రులు ఘనంగా చేసుకున్న వాళ్ళు ఉంటారు. కొందరు ఏంటంటే కేవలం దీపారాధన చేసి అమ్మవారికి నమస్కారం పెట్టి నివేదన చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ 2 రకాలుగా ఉంటారు మనుషులు అనేవాళ్ళు. అయితే ఆనవాయితీ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు చాలా ఘనంగా చేస్తారు. అయితే ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అమ్మని ఆరాధించడం అదృష్టంగా భావించాలి. మనం అమ్మవారిని ప్రార్థించుకోవాలి, అమ్మవారికి పూజించాలి అన్న ఆలోచన రావడమే గొప్పది. అయితే ఇది ఎలా చేస్తారంటే, చాలామంది కొందరు ఏంటంటే కలశారాధన చేసుకుంటారు. చూస్తూ ఉంటాం మనం. ఖచ్చితంగా కలశారాధన చేసి అఖండ దీపాలు వెలిగిస్తారు. కొందరు దీపం వెలిగించి ఘనంగా చేసుకుంటారు. కుంకుమార్చనలు, చక్కగా 3 పూట్ల నైవేద్యాలు పెట్టుకునే మనుషులు కూడా ఉంటారు. కొందరు ఏంటంటే మొదటగా చెప్పినట్టు సింపుల్గా పెట్టుకుంటారు. స్వాతి గారు, అఖండ దీపం కంపల్సరీ పెట్టాలంటారా, లేకపోతే రోజువారీ దీపం పెట్టుకోవచ్చా? అఖండ దీపం పెట్టుకుంటే చాలా మంచిది విద్య. అయితే అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా నియమాలు పాటించాలి. ఖచ్చితంగా నియమాలు పాటించాలి. చాలా శుచి శుభ్రంగా ఉండాలి. ఆ 9 రోజులు కూడా మాంసాహారం ముట్టకూడదు, మద్యం సేవించకూడదు. ఓన్లీ వెజిటేరియన్ మీదే డిపెండ్ అవ్వాలన్నమాట. తర్వాత చాలా మంది దీక్షగా తీసుకొని చెప్పులు లేకుండా కూడా ఆ 9 రోజులు నడుస్తూ ఉంటారు. ఎంత దూరం వెళ్ళని కాళ్ళకి చెప్పులు వేసుకోరు. వాళ్ళ మెడలో ఎర్రటి కండువా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా ఎర్రటి కండువా, ఆడవాళ్ళైతే ఎర్రటి వస్త్రాలు ధరించి ఆ నియమాలు అనుసరించి కూడా పూజ చేసుకుంటారు. అయితే అఖండ దీపం పెట్టుకోకుండా కూడా పూజించడం వల్ల నష్టం అయితే జరగదు. కానీ అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నియమం పాటించాలి. అఖండ దీపం పెట్టుకుంటే ఇంటికి కూడా చాలా మంచిదన్నమాట. ఒక హోమం ఫలితం, ఇప్పుడు ఇంట్లో ఒక హోమం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంతటి ఫలితం అఖండ దీపం ఇవ్వగలదు. అయితే అఖండ దీపం అంటే ఘనం అవ్వకుండా మనం ఈ 9 రోజులు కూడా రక్షించుకోవాలన్నమాట. ఒకవేళ ఒత్తు కాస్త ఇదిగా అయిపోయినా, చాలా చివరికి వచ్చేస్తుంది, ఒత్తు చాలా చిన్న సైజులో అయిందంటే కూడా ఆ జ్యోతి ఉంటుండగా, అంటే ఆ దీపం ఉంటుండగానే ఇంకో ఒత్తి వేసి దాన్ని ముట్టించుకొని అది ఘనమైపోతే అయిపోయింది. కానీ అది ఘనమయ్యే వరకు అయితే మనం ఎదురు చూడకూడదు. అంటే అది కొండెక్కకూడదు అనమాట. ఆ దీపం అనేది ఘనం అవ్వకూడదు. అది ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా వెలుగుతూనే ఉండాలి. ఇంట్లో 24/7 వెలగాలన్నమాట. ఈ రకంగా అఖండ దీపాన్ని అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. స్వాతి గారు, ఇంట్లో శ్రీచక్రానికి పూజ చేయకూడదు అంటారు కదా, ఇంట్లో చేయొచ్చా? శ్రీచక్రాన్ని పూజించాలంటే అంతటి అదృష్టం కూడా మనకు ఉండాలి కదా విద్య. శ్రీచక్రాన్ని పూజించొద్దు ఇంట్లో అని ఎందుకంటారంటే, చాలా మంది నియమాలు పాటించరు. దాన్ని పూజించే విధానం చాలా మందికి తెలీదు. శ్రీచక్రం అనేది చాలా పవర్ఫుల్ యంత్రం. దాన్ని చక్కగా పూజించుకోవచ్చు. అయితే ఎప్పుడు పూజించకపోయినా ఈ 9 రోజులు మాత్రం ఖచ్చితంగా పూజించుకోవాలి. దేవీ నవరాత్రులు చేసే వాళ్ళందరూ, అమ్మవారు ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా శ్రీచక్రానికి చక్కగా కుంకుమార్చన చేసుకోవచ్చు, నిర్భయంగా ఇంట్లో పూజించుకోవచ్చు. అయితే దానికి కాస్త అంటూ ముట్టు గాలిలు లాంటివి తగలకుండా నీట్గా మనం ఒక ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట. పూజా రూమ్లోనే ఉంచుకోవాలి, శుభ్రంగా చేసుకోవాలి. మనము అమ్మవారి నవరాత్రులు చేయక ముందే పూజా రూమ్ అంతా కూడా శుభ్రపరిచి
మనకి లలిత చిత్రపటం ఉంటుంది కదా, లలితాదేవిది. ఆ చిత్రపటాన్ని తెచ్చి, ఒకవేళ లేదు అనుకునే వాళ్ళు చిన్న సైజ్ చిత్రపటం అయినా తెచ్చి చెరుకు గడ పట్టుకొని, ఇటుపక్క లక్ష్మి ఇటుపక్క సరస్వతి ఉంటుంది, విఘ్నేశ్వరుడు కుమారస్వామి కూడా ఉంటారు అమ్మవారి దగ్గర, ఈశ్వరుడు కూడా, అంటే వాళ్ళ కుటుంబ సమేత మొత్తం ఉంటుంది లలిత అమ్మవారి చిత్రపటంలో. ఆ రకమైన ఫోటోని తెచ్చి మనం పీఠం మీద పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. అమ్మవారి విగ్రహం ఉన్న వాళ్ళు అనుకోండి, చక్కగా విగ్రహానికి ఆరాధన చేసుకోవచ్చు. అయితే లలిత అమ్మవారి చిత్రపటం పెట్టుకోవడం వల్ల ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది. అమ్మవారు ఉగ్ర స్వరూపమే, కానీ లలిత స్వరూపంలో చూసేసరికి ఆవిడ చాలా దయామయంగా కరుణామయంగా అనిపిస్తుంది అనమాట. ఆ రకంగా లలిత అమ్మవారి చిత్రపటం పెట్టి మనం పూజ చేసుకోవచ్చు. స్వాతి గారు, ఇంట్లో ఉండే మహిళలకు అయితే వీలవుతుంది, మనం ఉదయం చేసుకోవాలన్నా సాయంత్రం చేసుకోవాలన్నా వీలవుతుంది. అదే ఉద్యోగం చేసే మహిళలకు సాయంత్రం వచ్చి చేసుకోవచ్చా, అంటే దీపారాధన కానీ ఏదైనా? అయితే విద్య, మనకి దీపారాధన అనేది 3 పూట్ల చేసుకోమనే మన పురాణాల్లో అయితే రాసింది. ఎలా అంటే దేవి నవరాత్రులు చేసేవాళ్ళు ఉదయం, మధ్యాహ్నం, సంధ్యావేళ 3 పూట్ల కూడా దీపారాధన చేయాలి. అయితే ఈ మధ్యాహ్నం అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వర్కింగ్ ఉమెన్స్ కి కుదరదు. మధ్యాహ్నం పెట్టకపోయినా ఉదయం దీపారాధన ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మార్నింగ్ కాస్త ఎర్లీగా, ఇప్పుడు మనం ఒక అమ్మవారి ఆరాధన చేస్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడులా కాకుండా ఒక 10 నిమిషాల ముందే లెగిసి స్నానం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీపారాధన అయితే చేస్తారు. ఖచ్చితంగా ఆ ఉదయం పూట దీపారాధన చేసి నైవేద్యం పెద్దగా పెట్టకపోయినా ఇంత బెల్లం పానకం చేసి పెట్టాలన్నమాట ఉదయం పూట దీపారాధన చేసి. ఇక ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు యథావిధి ఎప్పుడులాగే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇక సంధ్యా వేళలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు దీపారాధన చేసి అమ్మవారికి నివేదన చేసి కుంకుమార్చన చేసుకోవాలి ఈ రకంగా. అయితే 3 పూటల దీపం పెట్టుకునే అవకాశం ఉంది అనుకునే వాళ్ళు చక్కగా 3 పూటల దీపారాధన చేసుకోవచ్చు. లేదు అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉదయం, సంధ్యావేళ. ఆఫీస్కి వెళ్ళే ఆడవాళ్ళు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు విద్య. అంటే చాలా మందికి భయం ఉంటుంది, అయ్యో మేము వర్క్ స్పేస్కి వెళ్ళాలి, ఎలా బయట ఎలా ఉంటారో మనుషులు, మళ్ళీ అందరినీ తగిలి దీపారాధన ఎలా చేసుకుంటాం, పూజ ఎలా చేస్తాం అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. దీనికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉదయం మనం స్నానం చేసిగా దీపారాధన చేస్తాం. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళైతే కాస్త గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి, తల స్నానం అక్కర్లేదు, ఓన్లీ బాడీ బాత్ మాత్రమే, అంటే ఒంటి స్నానం మాత్రమే చేసుకొని దీపారాధన చేసి ఒక స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది అనమాట. స్వాతి గారు, ఈ నవరాత్రులలో పూజా పీఠం ఎలా తయారు చేసుకోవాలి? పూజా పీఠం అంటే విద్య, చాలా మంది మనం ఇప్పుడు గణపతి నవరాత్రుల్లో పీఠం ఎలా అయితే విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నప్పుడు వేసుకుంటామో ఆ రకంగా కొందరు పీఠం ఏర్పాటు చేసుకుంటారు. కొందరు ఏంటంటే చిత్రపటానికి మాత్రమే ఆరాధిస్తారు. చిత్రపటానికి ఆరాధించే వాళ్ళు నిత్యం ఉదయం, సంధ్యావేళ దీపారాధన పెట్టుకొని నివేదన పెట్టుకుంటే సరిపోతుంది. పీఠము పెట్టాలి, మేము ప్రత్యేకంగా అమ్మవారికి పూజించుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మన పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని కింద అంతా కాస్త పసుపును వాటర్లో కలిపి చక్కగా ఆ నేల మీద రాసి ఆపై ముగ్గు పెట్టి పీట వేసుకోవాలి. ఆ పీట మీద చక్కటి వస్త్రం, అంటే ఎలాంటి రంగు అంటే పసుపు, పచ్చ, ఎరుపు, కుంకుమ రంగు. కుంకుమ రంగు కూడా డార్క్ కుంకుమ కాకుండా ఎరుపు వర్ణంలో ఒక రంగు ఉంటుంది, సింధూర వర్ణం అంటారు. ఆ రకమైన వస్త్రాన్ని మనం పీట మీద వేసుకొని ఆపి కలశం పెట్టుకోవాలన్నమాట. కలశం ఆచారం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు పెట్టకపోయినా పర్వాలేదు. కలశారాధన చేసుకుంటే చాలా మంచిది. ఇంటికి కలశారాధన చేసి చిత్రపటం పెట్టి ఆపై అఖండ దీపం వెలిగించుకోవాలి. అఖండ దీపం కూడా ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకొని దానిలో ఒక 3 సార్లు 3 గుప్పెల ధాన్యం వేసి దాని మీద మట్టి ప్రమిదన కూడా రేపు నవరాత్రి స్టార్ట్ అవుతుందంటే అమావాస్య రోజే నీళ్ళలో నానబెట్టి చక్కగా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేలా చూసుకోవాలి. పెద్ద ప్రమిద తీసుకొని దానికి చక్కగా పసుపు, ఆపై మనం మొత్తం నానబెడతాం కదా రాత్రంతా, మార్నింగ్ తీసి దానికి పసుపు చక్కగా రాసి కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట. దాన్ని మనం ధాన్యం మీద ప్లేస్ చేసుకొని, మీరు నేతితో పెట్టుకుంటారో, నువ్వుల నూనెతో పెట్టుకుంటారో, కొబ్బరి నూనెతో పెట్టుకుంటారో అది వాళ్ళ యొక్క మనసుకు సంబంధించిన విషయం. ఇప్పుడు అందరూ నేతితో పెట్టుకోవాలంటే ఇప్పుడు 9 రోజులు దీపం వెలగాలి, లేదన్నా 2 లీటర్స్ అవుతుంది. ఆ ఖర్చును కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు నేతితో పెట్టడం అని నేను చెప్పడం చాలా సులభం, కానీ వాళ్ళు చేయడానికి కొంచెం ఖర్చుతో కూడిన పని కాబట్టి వారి ఇష్టం. నూనెతో అయినా చేసుకోవచ్చు. ఈ రకంగా అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. మనసులో సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకొని చక్కగా అఖండ దీపం అయితే వెలిగించి, అది 9 రోజులు కూడా మనం ఎప్పుడైతే అఖండ దీపం వెలిగిస్తామో అప్పుడే మనం మనసులో సంకల్పం చెప్పుకోవాలన్నమాట. విఘ్నేశ్వరుడికి ఫస్ట్ ప్రార్థన చేయాలి, ఈ దీపం ఘనమవ్వకుండా రక్షించమని. అంతే కదా, ఫస్ట్ విఘ్నేశ్వరుడికి మనం వేడుకుంటేనే ఎలాంటి విఘ్నాలు కూడా మనకు 9 రోజుల వరకు రావు. విఘ్నేశ్వరుడికి పూజ చేయకుండా ఏ పూజ చేయలేము కూడా. ఈ రకంగా మనం ఇది చివరి వరకు అంటే విజయదశమి వరకు కూడా ఘనం అవ్వకుండా ఆ దీపారాధాన్ని
ఆ దీపాన్ని రక్షించుకునే బాధ్యత భగవంతుడికి అప్పచెప్పాలన్నమాట మనం. అయితే భగవంతుడికి కోరుకోవడమే కాకుండా మనం దాని పట్ల శ్రద్ధ వహించి ఏ పూటకి ఆ పూటకి దాంట్లో ఆయిల్ వేస్తూ కాస్త ఒత్తిడిని చెక్ చేస్తూ ఉండాలి ఈ రకంగా. తర్వాత మనం విగ్రహానికి, ఒకవేళ విగ్రహం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మొదటి రోజు కలశం మనం స్థాపించుకుంటాము, పీఠం ఏర్పాటు చేసుకుంటాం అన్న రోజే పంచామృతాలతో స్నానం చేసి పెట్టుకోవాలన్నమాట. పంచామృతాలతో స్నానం చేసి మనం పళ్ళెంలో పెట్టుకొని పూజ స్టార్ట్ చేశాక 9 రోజుల వరకు కూడా ఆ విగ్రహాన్ని గాని ఆ చిత్రపటాన్ని గాని కదిలించకూడదు. మళ్ళీ ఇది ఎప్పుడు కదిలించాలంటే మనం చివరి రోజు విజయదశమి రోజు 9 రోజులు అంతా పూజ అంతా అయిపోయాక ఎవరికి ఏది కలిగితే అది, కొందరు రవికల బట్ట మాత్రమే పెడతారు, కొందరు చీర పెడతారు, కొందరు చీర బ్లౌజ్ ఏది ఉంటే అది, కొందరు బంగారం కొని కూడా అమ్మవారి దగ్గర మనం వరలక్ష్మి వ్రతంకి ఏ రకంగా పెడతామో అలా పెట్టి కూడా వాళ్ళు అలంకారం చేసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు ఏమీ లేదు అనుకున్న వాళ్ళు ఒక 50 రూపాయలు జాకెట్ పీస్ అయినా పెట్టి తాంబూలం లాగా. ఇప్పుడు అమ్మవారు అంటే మన ఇంటికి వచ్చి మనం పీఠం వేస్తున్నామంటే ఆ 9 రోజులు మన ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఇంటికి పెద్ద ఆవిడ, మన అమ్మో మన అక్కో మన చెల్లిలా భావించి మన ఇంట్లో ఆవిడ ఉన్నారని నమ్మి ఆవిడకి 9 రోజులు కూడా చక్కగా మనం ఆవిడని ధ్యానించుకొని పూజ చేసుకొని కుంకుమార్చన ఖచ్చితంగా ఈ 9 రోజులు కుంకుమార్చన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ రకంగా మనం ఆవిడ ఉన్నారో నేను నమ్మి చివరి రోజు దశమి రోజు ఆవిడకి వస్త్రాలను సమర్పించాలి, తాంబూలాన్ని సమర్పించి అప్పుడు ఈ కలశాన్ని, ఆ విగ్రహాన్ని, తర్వాత ఆ చిత్రపటాన్ని మనం కదుపుకోవాలన్నమాట. అయితే ఈ సమయంలోనే ఎందుకు అమ్మవారి ఈ శరద్ నవరాత్రులు ఎందుకు చేసుకుంటాము అంటే ఆ టైంలో యమకాలం అని అంటారు. అంటే ఎక్కువగా క్లైమేట్ మనము అబ్జర్వ్ చేసినట్టయితే బాగా వర్షాలు, ఈ వర్షాల వల్ల కూడా వాతావరణంలో చాలా మార్పులు వచ్చి చాలా మంది అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలు తగ్గాలని చెప్పి మనం అమ్మవారిని ప్రార్థిస్తాం అన్నమాట. పరోక్షంగానో పరరూపంగానో ప్రార్థించడం వల్ల చాలా మందికి ఉన్న ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుతాయని కూడా మన పురాణాలు చెప్తున్నాయి. స్వాతి గారు, జనరల్ గా అందరి ఇండ్లలో దుర్గామాత ఫోటో గాని విగ్రహం గాని లలితమ్మ వారిది గాని ఉండదు. మనం లక్ష్మీదేవి అమ్మవారికి చేసుకోవచ్చు? ఖచ్చితంగా చేసుకోవచ్చు. మనము ఇప్పుడు ఏంటంటే అమ్మవారు నిరాకారిని అంటారు. అంటే ఆవిడకి ఈ చిత్రపటంలో మనం ఆవిడ రూపాన్ని చూసుకుంటాము. ఆవిడ ఆకారం లేని యొక్క శక్తి అని కొన్ని పురాణాలు కూడా చెప్తున్నాయి. అంటే ఆవిడ శక్తి అనంతం. కాబట్టి మనం ఏంటంటే ఏది చూసినా కూడా రూపం మన ఇమాజినేషన్ లాగా. అయితే లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని కూడా మనం అమ్మవారిలా భావన చేసి ఖచ్చితంగా పూజించుకోవచ్చు. అయితే వీలుంటే లలిత స్వరూపం కొనుక్కొని చేస్తే మనకి తెలియని ఒక ఆనందం కూడా ఏంటంటే మనం తెచ్చాం. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే, ఫస్ట్ నుంచి చేస్తున్న వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుస్తూ ఉంటాయి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు లలిత అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చి చేసినట్టయితే ఖచ్చితంగా 9 రోజులు అయిపోయాక ఆ ఫీలింగ్ అనేది, తర్వాత మంచి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అంటే బాగా నేను ఒకేసారి మన కళ్ళ ముందు కనబడుతుందని చెప్పను. మనకి కొంత ఇప్పుడు బాగా అనారోగ్యాలు అవ్వవు. మనకి ఎవరో డబ్బులు ఇవ్వాలి, బాగా ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా మంది డబ్బులు ఇస్తాం కదా, అప్పు రకంగా ఇస్తాం, మనకి అవి రావాల్సిన సమయానికి రావు. ఎంతమంది ఇలా బాధపడుతూ ఉంటారు. ఒకేసారి ఇచ్చినంత అమౌంట్ రాకపోయినా వాళ్ళు ఫోన్ చేసి మనకు చెప్పడం కానీ, లేదా మనం ఇస్తాం, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఇదివరకు లేదు కానీ వాళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అవడం, ఇలాంటి చిన్న చిన్న మార్పులు అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట. భక్తితో నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది విద్య. స్వాతి గారు, మనం అఖండ దీపం పెడతాం కదా, ఆ 9 రోజులు అయిపోయాక ఆ దీపాంతని ఏం చేయాలి? అంటే ఇంట్లో కంటిన్యూగా దాంట్లో పెట్టుకోవచ్చా, లేకపోతే తీసి ఎక్కడ పెట్టవచ్చు? అంటే ఇప్పుడు అఖండ దీపం అంటే అమ్మవారు ఇంత సైజు తెస్తాం కాబట్టి అది ఇంట్లో నిత్యం వెలిగించలేదు. ఎందుకంటే రోజుకి ఒక 1/2 లీటర్ పైన నూనె పడుతుంది కాబట్టి అంతంటే ఎవరో చిన్న చిన్న దీపపు కుందులు నిత్య దీపారాధనకి వాడతాం కదా, ఇదైతే వాడలేం. కాబట్టి ఇదేంటంటే 9 రోజులు అయిపోయాక నాకు ఇది జరిగేది, ఆ మట్టి కూడా కాలిపోతుంది ఒత్తుతో సహా. ఆ ఒత్తుతో సహా అంటే మనం అన్ని రోజులు అది వేడెక్కుంటుంది కదా, నేను ప్రతి సంవత్సరం చేస్తాను మొత్తం అదేంటంటే ఆ ప్రమిద కూడా పూర్తిగా ఘనమైపోతుంది. అంటే ఒక హోమంలో మనం ఎలా అయితే హోమ సమితులు వేస్తే అయిపోతాయో ఆ రకంగా వేడికి ఆ మట్టి కూడా మొత్తం అగ్నిజ్వాలు ఎత్తేస్తుంది అనమాట. చాలా మందికి జరిగే ఉంటుంది. ఇప్పుడు నాకు జరిగిందంటే చాలా మందికి జరిగే ఉంటుంది కదా. ఒకవేళ అలా అవ్వలేదు, అది యాస్టీస్ నార్మల్ గా ఉంది అనుకునే వాళ్ళు దాన్ని తీసి ఏదైనా పూల కుండీల్లో కొంచెం పెట్టడం కానీ ఆ రకంగా చేయొచ్చు అనమాట. ఎందుకంటే మట్టి ప్రమిద అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దేవి నవరాత్రులు చేయాలంటే కొత్తదే కొనుక్కోవాలి. ఎందుకంటే 9 రోజులు వాడేసాము. ఇంకొకటి మట్టి అనేది జిడ్డు వాసన వచ్చేస్తుంది. మనం ఒకవేళ స్టోర్ చేద్దాం అనుకున్నా నూనె పీల్చేస్తుంది కాబట్టి ఆ జిడ్డు వాసన వల్ల ఇంట్లో పురుగులు బొద్దింకులు ఏర్పడతాయి. అలా మనము చేయకుండా ఖచ్చితంగా పూల మొక్కల్లో కానీ ఎక్కడైనా గంగలో కలిపేయడం ఇలాంటివి చేయాలి. 90% ఇలా అగ్నిజ్వాలలో ఎత్తేస్తుంది మాత్రం. చాలా మందికి ఎత్తుంది, అది నాకు కూడా జరిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. లేదు అనుకున్న వాళ్ళు ఈ రకంగా చేయొచ్చు. స్వాతి గారు,
బయట మనకు మండపాలలో అమ్మవారిని కూర్చోబెడతారు కదా నవరాత్రులలో. ఆ టైంలో మనం చూస్తూ ఉంటాం నవధాన్యాలు, మట్టి ప్రమిదల్లో నవధాన్యాలు వేస్తారు. అవి ఎందుకు వేస్తారు అసలుకి ఆ టైంలో? నార్మల్గా మనం ఇంట్లో పూజ చేస్తే వేయం కదా, అదే నవరాత్రులలో ఎందుకు వేస్తారు? అయితే విద్య ఇంట్లో పూజ చేస్తే వేయరు అని లేదు, మన వైపు వేయంగానే నార్త్ ఇండియన్స్, మా ఇంటి దగ్గర మహారాష్ట్ర ఆవిడ ఉంటుంది, ఆవిడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత ఉన్నా కూడా అంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఇంటికి కానీ లేదా కొందరు ఆచారాలు పాటించే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంత బియ్యం అడుగుతారు. బియ్యం అడిగి ప్రతిరోజు ఈ 9 రోజులు కూడా వాళ్ళు అమ్మవారి ఉపాసకులందరూ కూడా బియ్యమో లేకపోతే బెల్లమో పంచదార ఏదో ఒకటి తీసుకెళ్లి, వాళ్ళ రూల్ ఏంటంటే తీసుకెళ్లే నివేదన చేయాలంట. వాళ్ళు కొనే శక్తి ఉన్నప్పటికీ కూడా అడిగి ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో అంత ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకెళ్లి చేస్తారు. అయితే ఆవిడ నన్ను ఒక రోజు వాళ్ళ ఇంటికి రమ్మంటే వెళ్ళాను. చాలా చక్కగా అలంకారం చేస్తారు వాళ్ళు. అమ్మవారు చుట్టూ ఇలా పాత్రలు పెట్టి అందులో నవధాన్యాలు వేస్తారు, ఇళ్లలో కూడా పెడతారు. అంకురార్పణం అంటారు దాన్ని. అయితే ఆ నవధాన్యాలు అది ఎలా అంటే పుట్టమన్ను తేవాలి. ఇప్పుడు మనకి పుట్టమన్ను అంటే అదే పాంపు ఉంటుంది కదా దేవాలయాల్లో, ఆ పుట్ట యొక్క మన్ను 1 కేజీయో 1/2 కేజీయో ఎన్ని. ఇప్పుడు కొందరు ఏంటంటే ఒకే దాంట్లో అన్ని నవధాన్యాలు కలిపి వేస్తారు, కొందరు విడివిడిగా వేస్తారు. అయితే పుట్టమన్ను తెచ్చి ఆ పుట్టమన్నులో ఈ నవధాన్యాలు వేసి దానికి వాటర్ పోయాలి. వాటర్ పోస్తే ఏమవుతుందంటే మొక్కలు వస్తాయి. ధాన్యం ఈజీగా మొక్కలు వచ్చేస్తాయి కదా. ఇవి ఎంత బాగా గ్రోత్ అయ్యి ఎంత పచ్చగా ఉంటే వాళ్ళ ఇంట్లో అంత అభివృద్ధి. అక్కడ ప్రకృతి యొక్క లక్షణాలు అక్కడ ఉన్నాయి. ఆ ఇంట్లో ప్రకృతి యొక్క లక్షణాలు ఉన్నాయి. అంటే అమ్మవారు ఆ ఇంట్లో సంచరించింది, ఆ ఇంట్లో తిరిగాడింది అనడానికి కూడా ఒక ప్రత్యేకత అని కూడా అంటారు. ఏంటంటే అంత బాగా గ్రోత్ ఉంది అంటే అక్కడ అమ్మవారి యొక్క ఆరాధన పుచ్చుకుంటుంది అని అర్థం అంట. తర్వాత వాళ్ళు మనకి నార్త్ ఇండియన్స్ మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు కొబ్బరికాయను కూడా దేవీ నవరాత్రుల్లో చెట్టు ఇలా మొలకొచ్చే కొబ్బరికాయ ఉంటుంది. అంటే కొబ్బరికాయ తెస్తారు. వాళ్ళు ఎలా తెస్తారో ఏమో మనకు తెలియదు కానీ విద్య, వాళ్ళు నార్మల్ గా తెచ్చినప్పుడు కాయే, కానీ నేను నిజంగా చూసిన అదే కాయ నాకు మాత్రం మొలకలు రాలేదు. కానీ వాళ్ళు మనతో పాటు కొనుక్కున్నా కూడా వాళ్ళకి చెట్టులా అయిపోతుంది. కలిషం పెడతారు కదా, వాళ్ళు కలిషం పెట్టాక చెట్టు అవుతుంది అనమాట. ఎలా అవుతుంది స్వాతి అలా? అదే ఇది నాకు ఎప్పటికీ అర్థం కానిది. వాళ్ళు వాటర్లోనే పెడతారు. మరి తెచ్చుకున్నప్పుడు ఆ కాయే చెక్ చేసి, అంటే ఇప్పుడు ఇది మొక్క అంటే బాగా ముదారకాయ అనుకోండి, మొక్క వచ్చేస్తుంది కదా, ఆ రకమైన కాయలు తెస్తారో ఏమో తెలీదు. కానీ నేను చూసాను అనమాట ఆ 9 రోజుల్లోనే మళ్ళీ. అయితే ఆ రకంగా చెట్టు అనేది వస్తుంది అనమాట. అది చాలా మంచిదంట. ఆ రకంగా కూడా మనం కూడా ట్రై చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసినా పర్వాలేదు. అంటే మన సరదా మనం ట్రై చేద్దాము అని అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. నేను 1-2 సార్లు ట్రై చేశాను, నాకేమీ రాలేదు. కానీ వాళ్ళ ఇళ్ళలో మాత్రం వచ్చాయి, మొక్కలు మాత్రం వచ్చాయి, కొబ్బరి మొక్కలు. అంటే వాళ్ళు మనల్ని రమ్మంటారు, చూడండి రండి అని అంటారు, తాంబూలం ఇవ్వడానికి పిలుస్తారు కదా. ఆ రకంగా వెళ్ళినప్పుడు నేను చూశాను ఎంత అందంగా ఉంటుందో ఆ మొక్క విద్య, చాలా బాగుంటుంది. అయితే స్వాతి గారు ప్రతి ఒక్కరు కూడా అనుమానం లేకుండా చేసుకోవచ్చు అంటారు కదా? ఖచ్చితంగా విద్య, ఎవ్వరూ కూడా అపోహ అనుమానాలు లేకుండా అమ్మవారిని ప్రార్థించవచ్చు, చక్కగా నవరాత్రులు చేసుకోవచ్చు అన్నమాట. భయం లేకుండా. మనం 2 విధాలుగా చెప్పాం. కలిశారాధన చేసుకున్న వాళ్ళు ఎలా చేసుకోవాలో చెప్పాము, సింపుల్ గా దీపారాధన చేసి ఎలా చేసుకోవాలో కూడా మనం క్లియర్ గా చెప్పాం. కాబట్టి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కలిశారాధన ఇవన్నీ భయంగా అనిపిస్తే మనం ముందుగా చెప్పినట్టు ఒక చిత్రపటం తెచ్చి దీపారాధన చేసి నివేదన పెట్టి అమ్మవారిని ఆరాధిస్తే ధైర్యం అనేది వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళకి కొంత అర్థమైపోతుంది పూజ ఈ రకంగా చేయాలి అని. వాళ్ళు అప్పుడు అంటే స్టెప్ బై స్టెప్ ఎక్కితే మంచిదన్నమాట. అయితే స్వాతి గారు అందరి మహిళలకు కుదరదు కదా, అంటే పీరియడ్స్ వస్తాయి, అలాంటి టైంలో ఏం చేయమంటారు? అయితే పీరియడ్స్ అనేది చాలా మందికి వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ టైమింగ్స్ అదే డేట్స్ అనేవి. అయితే ఏంటంటే లాస్ట్ 3 రోజులు కూడా మనం చేసుకోవచ్చు విద్య. లాస్ట్ 3 రోజులు కూడా అఖండ దీపం పెట్టి మనం యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టుగా 3 రోజులు అమ్మవారిని ప్రార్థించడం వల్ల కూడా ఈ 9 రోజులు ప్రార్థించే ఫలితం వస్తుంది. కొందరు లాస్ట్ అష్టమి, నవమి, దశమి ఆ 3 రోజులు అష్టమి, నవమి, దశమి ఖచ్చితంగా ప్రార్థించుకోవాలి కుదిరిన వాళ్ళు. ఒకవేళ ఈ అష్టమి, నవమి, దశమి కుదిరిన వాళ్ళు ఫస్ట్ 5 రోజులు చేసుకోవాలి. ఈ రకంగా ఫస్ట్ 5 రోజులు అంటే పాడ్యమి నుంచి పంచమి, షష్ఠి వరకు. ఇవి కుదరని వాళ్ళు ఆ 3 రోజులు, అవి కుదరదు అనుకున్న వాళ్ళు ఈ తిథుల్లో అంటే ఈ పాడ్యము నుంచి ఈ పంచం వరకు చేసుకోవాలి. కానీ ఒకవేళ మధ్యలో ఆటంకం వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి కుదరదు అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలతో అయినా భర్తతో అయినా దీపారాధన ఏమీ లేకపోతే బెల్లం పానకం ఖచ్చితంగా అమ్మవారికి మాత్రం పెట్టాలి. దీపం అనేది వెలగాలి. అంటే వాళ్ళు అశుచిగా ఉన్నా, వాళ్ళకి ఆటంకంగా ఉన్నా ఇంట్లో మనకి ఎవరో ఒకరు సహకరించే వాళ్ళు ఉంటారు, భర్త గాని పిల్లలు గాని, వాళ్ళతో అయినా చేయించుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఆపకూడదు. మనకి కుదరకపోయినా మన పిల్లలు మన భర్త చేస్తే కూడా సరిపోతుంది. చాలా చక్కగా చెప్పారు స్వాతి గారు. థ్యాంక్ యూ విద్య.